అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేసిన ఘనత చరిత్ర పుటలోకి ఎక్కబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, 151 సీట్లు మెజారిటీ ఇచ్చి ఒక మంచి పరిపాలన అందిస్తామని రాష్ట్ర ప్రజలను ఆశించి అంత పెద్ద మెజారిటీతో నిన్ను గెలిపిస్తే ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధ్వంసం చేసిన ఘనకీర్తి మీకే దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి, ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు, ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నము, జైల్లో పెట్టడాలు, చివరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినే ఒక అక్రమ కేసులో పెట్టి జైల్లో పెట్టిన ఘనకీర్తి మీకు దక్కింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చివరకు ఏది పట్టుకున్న ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి వద్దు బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ కూడా సైలెంట్ ఓటింగ్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంటికి పోయిన రోజు నుంచి అధికారం పోయిందని ఒక బాధతో, ఒక ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కావాలట, మీకు ఇంకా పెద్ద పెద్ద హోదాలు కావాలట. దేనికి? 70 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వానికి ఈయన తీర్పు 175లో 164 స్థానాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించి ఈరోజు ప్రజల కోసం మళ్ళీ సేవ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చారంటే మీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం గాని, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా, సంక్షేమం అనే ముసుగులో ప్రజలను, పేద ప్రజలను మోసం చేసిన రాష్ట్రంగా మీరు తయారు చేసిన ఘనకీర్తి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయ్యా, ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని గుర్తించు. ఈ రాష్ట్రంలో ఎందుకు నిన్ను ఓడించారని చెప్పి గుర్తించు. ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు సంక్షేమం అనే ముసుగులో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ 10-15 ఏళ్ళు యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన తరుణంలో యువతకు భవిష్యత్తు లేకుండా అంధకారంలో నెట్టిన మీకు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద మాట్లాడేదానికి, అధికారం పోయిన రోజు నుంచి మాట్లాడేదానికి నోరెట్లా వచ్చిందయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు కడప జిల్లాలోనే మీ మీద విశ్వాసం పోయింది. మీ పార్లమెంట్ లో 7 సీట్లుంటే 5 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కడప జిల్లాకు మీరు మోసం చేశారు, కడప జిల్లాను అన్యాయం చేశారు అని చెప్పి నీ సొంత జిల్లాలోనే ఓటమి మూట కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా పాలక పక్షాన్ని అభివృద్ధి పదంలో పడేదానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. అధికారం పోయిన రోజు నుంచి, అధికారం పోయిన క్షణం నుంచి ఫ్రస్ట్రేషన్ లేకపోయి ఏవేవో మాట్లాడితే ప్రజలు నిన్నెప్పటికీ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఆహ్వానించరు. రాజకీయాలను, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.